జైల్లో పిన్నెల్లిని కలిసి వచ్చాక వైఎస్ జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న హోంమంత్రి అనిత ఘర్షణ వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని, జగన్ అన్న దాంట్లో తప్పేముందని కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కాకాణి. అయితే వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఖచ్చితంగా ప్రతి దాడులు ఉంటాయన్నారు. దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి? మేము గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా? స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా. మాలాంటి వాళ్ళందరి మీద కూడా నా మీద ఒక 23 కేసులు, ఈవిడ మీద ఒక 7 కేసులు. ఏంటవన్నీ? మేము కక్ష తీర్చుకోవాలని మేమే మాట్లాడలేదు కదా. కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరేగా ఉండేది. కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం, చూపిస్తున్నాం, ఇది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం. దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయండి? ప్రతీకార దాడులు అంటే రెచ్చగొడుతున్నారా? ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని మా వారి మీద గనక ఇదే దాడులు కొనసాగితే ఖచ్చితంగా ప్రతి దాడులు ఉంటాయి, యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అని హెచ్చరించడం జరిగింది. దీనిని ఎవ్వరూ ఖండించాల్సినటువంటి పని లేదు. మీరు ఖండిస్తున్నారు అంటే దాని అర్థం మేము దాడులు చేస్తున్నాం, దాడులు చేశాం, దాడులకు పూనుకుంటున్నాం, అయినా మీరు గమ్ముకుండాల్సిందే, దాడులను ఖండించకూడదని జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సమాధానం చెప్పదలుచుకున్నారనేటువంటి దాని మీద మీరు మాట్లాడండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అక్షర సత్యాలు, వాస్తవాలు మా జోలికొస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు. కాబట్టి మేము మరలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా హెచ్చరిస్తున్నాం. ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద అకారణంగా మీరు దాడులు చేయడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటన తీవ్రంగానే ఉండబోతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.